పిజ్జా ఇంత చండాలంగా ఉంటదని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ పిజ్జా ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఫస్ట్ టైం డొమినోస్ లో పిజ్జా అయితే టేస్ట్ చేసాము. దీనికంటే ఆ పిజ్జానే చాలా బాగుంటుంది. మీకు కూడా ఇదే ఎక్స్పీరియన్స్ అయ్యిందా లేకపోతే మాకే అయ్యిందా? మాకైతే డొమినోస్ పిజ్జా మీద ఫస్ట్ టైం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది. టేస్ట్ బాగుంటేనే కదా మంచి ఇంప్రెషన్ అయితే ఉంటుంది. 1000 రూపీస్ పెట్టి కొనుక్కున్నాం గానీ అనవసరంగా వేస్ట్ చేసుకున్న మనీ అనిపించింది. మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ మీకు కూడా జరుగుంటే గనక కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. ఇంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసిన తర్వాత కూడా గూగుల్ సెర్చ్ చేయకుండా ఉంటామా? అక్కడ కూడా కామెంట్స్ అలాగే ఉన్నాయి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మా ఎక్స్పీరియన్స్ అన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. పిజ్జా నచ్చిన నాకు పెద్దగా బాగానే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిబ్లింగ్స్ మామ్. హాయ్ అండి, దిస్ ఇస్ మధు గాదరాజు. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఎందుకంటే నేను న్యూ బ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ అయితే మా పిన్ని మా ఇంటికి వచ్చారు. అలా వచ్చిన ప్రతిసారి కూడా మా పిల్లలకి ఏదో ఒక ట్రీట్ ఇప్పిస్తానే ఉంటారు. అలా మా పిల్లలు పిజ్జా కావాలని చెప్పి వాళ్ళ అమ్మమ్మని అడిగారనమాట. మా దగ్గరలో ఉన్న డొమినోస్ కి అయితే మేము వచ్చేసాము. మా యాపిల్ ఇంకా శ్రీహాన్ ఇంట్లోనే ఉన్నారు. ఇంటికి తీసుకెళ్లి తిందామని చెప్పి ఇక్కడైతే ఆర్డర్ పెట్టుకున్నాము. అసలు ఇక్కడే తినుంటే గనక భలే ఉండేది ఎక్స్పీరియన్స్ అయితే. ఎందుకంటే వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. టేస్ట్ బాగాలేదని చెప్పి వాళ్ళతో ఒక ఫైట్ అయ్యి ఉండేదేమో. ఈ వీడియో కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ నేను క్యాప్చర్ చేసినా కూడా ఈ వీడియో మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా మా అక్క కూతురు ఎంత ఎక్సైటెడ్ గా ఉందో టేస్ట్ చేయడానికి. చాలా చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. మేము పిజ్జా హట్ లో చాలా సార్లు తిన్నాము, కానీ చాలా బాగుంటుంది పిజ్జా హట్ అయితే. డొమినోస్ లో ఇదే ఫస్ట్ టైం ఇలా టేస్ట్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కనీసం కొంచెంలో కొంచెమైనా టేస్ట్ అనిపిస్తే ఏదోలా తినేస్తాము. అస్సలు వర్స్ట్ అంటే వర్స్ట్ అనమాట టేస్ట్ లో. ఆర్డర్ వచ్చేలోపు మా అమ్మ అయితే ఇలా డాన్స్ చేస్తూ మమ్మల్ని ఎంటర్టైన్ చేసింది. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం మా అమ్మకి. చాలాసేపు వెయిటింగ్ తర్వాత ఆర్డర్ అయితే తీసేసుకున్నాము. ఈ పిజ్జాస్ తిన్నాక వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాను కదా. నెక్స్ట్ టైం మా ఫ్రెండ్ ఆన్లైన్ లో వెజ్ పిజ్జాస్ అయితే ఆర్డర్ పెట్టింది. అప్పుడు టేస్ట్ చాలా బాగా అనిపించింది. వెజ్ పిజ్జాస్ బాగుంటాయేమో అనిపించింది నాకు ఒక డౌట్ ఉండిపోయింది. నాన్ వెజ్ తీసుకున్నాం కదా, అవి టేస్ట్ ఉండవా లేకపోతే వెజ్ ఒకటే బాగుంటాయో అర్థం కాలేదు. మీలో ఎవరైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. లేదా ఒక్కొక్కసారి ఒక్కొక్క టేస్ట్ ఉంటుందో అర్థం కాలేదు. లేదా ఈ డొమినోస్ లో టేస్ట్ అయితే వర్స్ట్ గా ఉందో అర్థం కాలేదు నాకు. ఈ 2 పిజ్జాస్ కి 1000 రూపీస్ బిలో అయింది. 850 950 ఎంత అయింది. వర్స్ట్ ఎక్స్పీరియన్స్ కదా, వర్త్ అనిపించలేదు మాకు అసలు. పిల్లలు మేము చాలా మంది ఉన్నాం కదా, ఈ 2 సరిపోవని చెప్పి పక్కనే ఒక బేకరీ ఉంది, అక్కడికి వెళ్ళి వేరే ఐటమ్స్ చూద్దామని చెప్పి అక్కడికి వెళ్తున్నాము. అక్కడ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇది డొమినోస్ పక్కనే ఉంటుందన్నమాట బేకరీ. ఇక్కడైతే ఇది చాలా బాగుంటుంది టేస్ట్. చికెన్ హాట్ డాగ్ అని చెప్పి మా అందరి ఫేవరెట్ ఇది. టేస్ట్ అయితే అదిరిపోయింది. పిజ్జా కంటే ఇవి తీసుకుంటేనే బాగుండు అనిపించింది. ఇంకా తర్వాత అయితే ఇంటికి వచ్చేసాము. మంచిగా అందరం కూర్చొని తినడం స్టార్ట్ చేసాము. పిజ్జా అయితే పిల్లలు మంచిగానే తిన్నారు. వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి, మంచిగా ఎలా ఉన్నా కూడా పిజ్జా అనేసరికి తినేస్తారు. పిన్ని ఎలా ఉంది? అమ్మ ఎలా ఉంది? आज ఎలా ఉంది? अच्छा
ఛానల్ సిబ్లింగ్స్ మామ్. అదండి ఈరోజు అయితే మేము బయట పిజ్జా కొనుక్కున్నాం. పిజ్జా అయితే చాలా బాగుంది, కానీ పిజ్జా లాస్ట్కి తింటే గలీజ్ ఉంది. ఆ డ్రింక్ కూడా బాగుంది. మా పిన్ని తిని ఫోటో తీయమంటుంది, బాగా తీసా. మా పిన్ని వావ్ అండి. బాయ్ అండి. బన్ కాదు అది, అదే బంట చీజ్ చికెన్ రోల్, నాకు పిజ్జా అయితే చికెన్ హాట్ డాగ్ రెండు ఒకలాగే ఉన్నాయి కొంచెం. ఓకే పర్లేదు, పిజ్జా ట్రై చేయొచ్చు. మరి ఎవరిచ్చారు ఈ పార్టీ? పార్టీ ఎవరిచ్చారు? మా మమ్మీ ఇచ్చింది. నేను కాదు, అమ్మమ్మ. ఎవరిచ్చారు? అమ్మమ్మ. అమ్మమ్మ. చూసారు కదా పిల్లలు కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యారో. వాళ్ళే చెప్తున్నారు గలీజ్ ఉందని చెప్పి. నాకు తెలిసి డొమినోస్ పిజ్జాకి ఇలాగే రివ్యూస్ ఉన్నాయి బయట కూడా. మీలో ఎవరైనా ఉంటే కనుక కామెంట్ చేయండి వర్స్ట్ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే. నా ఎక్స్పీరియన్స్ మాత్రమే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో, బాయ్.